పెట్టాలి అని చెప్పారు. ముందు నెహ్రూ గారు ఒప్పుకున్నా ఆ తర్వాత దాన్ని ప్రవేశపెట్టకుండా దాటేశారు. ప్రశ్నిస్తే వారు ఒప్పుకోలేదు. నెహ్రూ గారు ఒప్పుకోకపోయినప్పుడు దాన్ని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజీనామా ఇచ్చి వారు రిజైన్ చేసేశారు పార్లమెంట్ నుండి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నేను చెప్పినటువంటి ఆ 2 ఎన్నికల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వలేదు, వారిని పార్లమెంట్లోకి రానివ్వలేదు. అదేవిధంగా వారు రాజీనామా చేసిన అనంతరం వారు నేను ప్రసంగించి పార్లమెంట్ నుండి బయటకు వెళ్తానంటే కూడా వారికి ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచారు. వారు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుంగిపోయినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే వారు విశ్వసించారు, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని విధాలా మనం సంక్షేమాన్ని అందించాలి, వారికి కొంచెం అన్ని విధాలా కూడా అండదండగా నిలబడాలి అనేటువంటి ఆలోచన కావచ్చు. అదేవిధంగా మహిళలకి ఇప్పుడు హిందూ కోడ్ బిల్లో వారు కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడారు. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించి వాళ్ళ యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల ఆయన చిత్రం ముందు అట్లా పెట్టేసి ఆయన అవతలకు వెళ్ళినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది. కనుక నిజంగా ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంలో పార్లమెంట్ నడవనివ్వకుండా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో చర్చకు రావాల్సినటువంటి ఒక గొప్ప దేవాలయం పార్లమెంట్ అయితే దాన్ని నడవనివ్వకుండా బాగా ఇబ్బంది పెట్టి అసలు ఎటువంటి బిజినెస్ కూడా జరగకుండా అడ్డుకున్నారు అనేటువంటి విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా చూసే ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు. మరి అదేవిధంగా నాకు కూడా ఒక అవకాశం వచ్చింది, పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాన్స్టిట్యూషన్ మీద. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆర్టికల్ 356 ఏదైతే ఉందో అంటే ఇది సంపూర్ణంగా అది అసలు మన స్వాతంత్రానికి ముందు మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఆర్టికల్ 356ని గట్టిగా వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 356. కనుక దాన్ని మనం తీసుకురాకూడదు అని చెప్పి భావించినా కూడా ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మనకి స్వాతంత్రం లభించింది. ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు జరిగినా, కొంచెం యూనిటీ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నా, లా అండ్ ఆర్డర్ మనం కొంచెం గాడిలో పడేంత వరకు ఈ ఆర్టికల్ ఉంటుంది అనేటువంటి భావనతోటి 356ని ప్రవేశపెట్టారు. కానీ మనం చూసినట్లయితే 134 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి. దాంట్లో మా తండ్రి గారు అప్పుడు ఎన్నుకోబడినటువంటి సందర్భంలో కూడా మనందరికీ తెలుసు, వారు ఓపెన్ హార్ట్ సర్జరీకి యుఎస్ఏకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్రజాస్వామ్యంగా వారి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేశారు. అయితే ఆంధ్ర ప్రజల యొక్క ప్రేమ అభిమానం ఏ రకంగా వారందరూ కూడా రామారావు గారికి వెన్నంటి ఉండి వారికి ఏ విధంగా వారి గళాన్ని విప్పారు మనం అందరం కూడా చూసాము. ఆ నేపథ్యంలో మళ్ళీ తిరిగి వారిని రీఇన్స్టేట్ చేయవలసినటువంటి ఒక ప్రెషరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడింది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భం. కనుక దాన్ని కూడా ఏ విధంగా అప్రజాస్వామికంగా వాడుకున్నారో మనందరికీ తెలుసు, చరిత్ర దీనికి సాక్ష్యం. కనుక ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ
రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి భావన కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అమితమైనటువంటి గౌరవం మాకుంది. దీన్ని పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏదైతే నడుం బిగించి ఉన్నారో వాటిని ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. అండ్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మిత్రపక్షంగా మా మీద కూడా ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం పార్టీ పరంగా. అదేవిధంగా అధికారుల విషయం అంటారా, ఏకతాటిన ఒకేసారి కాదు కదండి, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలో ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, వారు ఖచ్చితంగా చేస్తారు. మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి విషయమే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది. దానికి సంబంధించి ప్రవేశపెట్టాం. మొన్న జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది. ఈ జేపీసీ చాలా వైడ్గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు, భావాలు అన్నీ కూడా వారికి రాయొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద ఏ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత విధి విధానాన్ని రూపొందించడం, బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి పార్లమెంట్లో చర్చ అనేది జరుగుతుంది. దాని మీద ఓటింగ్ అడిగితే ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ అంతా అయిన తర్వాతే జమిలీ బిల్లు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా తీవ్ర చర్చనీయాంశమైంది అల్లు అర్జున్ అంశం. ఇంకా ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. దానికి సంబంధించి వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం. వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో, ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడటం, ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇంకా తీవ్రంగా ఈ అంశాలు నడుస్తూనే ఉంది. దీనికి ఇప్పటికి కూడా 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందినాయి అని బాధిత కుటుంబం సంబంధించిన వ్యక్తి కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీసు అక్కడ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి. ఒక్క నిమిషం, అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలామందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు. వాళ్ళు చర్చించుకుంటారు. ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉమ్మడి నాయకుల మీద వేధింపులు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర మందకొడి గారు స్టేషన్కి సంబంధించి వాళ్ళు ముందు వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని అనుకున్నారు. మనం గట్టిగా వాళ్ళతో పట్టుబట్టి సిటీ అంతా కూడా మనకి ఈస్ట్ వైపు నుండి మనకి డెవలప్మెంట్ ఈస్ట్ వైపు కావాలంటే డిజైన్స్ మార్చి రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రీడిజైన్ చేసినటువంటి సందర్భంలో ఇంకొంత వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఏదైతే అనుమతులు ఉన్నాయో దానికంటే కూడా అధిగమించి ఇప్పుడు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైల్వే బోర్డుకు ఆల్రెడీ ఇవన్నీ కూడా వెళ్ళాయి. రైల్వే బోర్డులో చర్చించిన తర్వాత వన్స్ దే అప్రూవ్ వెంటనే అది ఆచరణలో పెడతారు. నేను ఆల్రెడీ రైల్వే బోర్డు తోటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు నిడదవోలు ట్రైన్లకు సంబంధించి కూడా స్టాపేజ్ ఏదైతే ఉందో కోవిడ్కి ముందు ఉన్నటువంటి ట్రైన్లు ఆపేశారు. వాటికి సంబంధించి కూడా నేను ఇప్పటికీ 2 సార్లు అశ్విని వైష్ణవ్ గారిని కలిశాను. మళ్ళీ రేపు 30ని వెళ్తున్నాను. వారిని అడిగాను సమయం, మళ్ళీ ఒకసారి 1-to-1 మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు టేకప్ చేస్తాం.